सवितां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमः। नमस्कारान् समर्पयामि। నూతన సంవత్సర తెలుగు సంవత్సర సిటీ కేబుల్ వారికి వారి తరఫున సమస్త ప్రజలకి శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమీడు మంగళవారం. ఈ రోజున నూతన సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది. ఉగాది నూతన సంవత్సరం. ఈ సంవత్సరము రాజుగారు మనకి మంగళవారం వచ్చింది కాబట్టి నూతన సంవత్సరము రాజా. అసలు ఈ సంవత్సరము పార్వతీ పరమేశ్వర సంవత్సరం. క్రోధినామ సంవత్సరము అంటే పార్వతీ పరమేశ్వర సంవత్సరము. ఈ సంవత్సరము రాజు నిరసాధిపతి కుజుడైనాడు. మనకి మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు. నవనాయకులలో 7 పాపులు, 2 మాత్రమే శుభులు. శుభాధిపత్యం 2 మాత్రమే ఉంది ఈ సంవత్సరము. మన రాష్ట్రం ఈ సంవత్సరము సామాజికంగా ఉంటుంది. యోగం కూడా తక్కువగా ఉంటుంది. ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు పరస్పర వైరముతో క్రోధముతో ఉంటారు. అందువలన ప్రజలు అశాంతితో జీవిస్తూ ఉంటారు. ఈ అశాంతి పోవటానికి ప్రజలు తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, గోపూజలు, ఆలయ ప్రదక్షిణాలు, రుద్రాభిషేకాలు, దానాలు, ధర్మాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణోత్తములు, పీఠాధిపతులు రుద్రయాగములు, చండీయాగము చేయించు ప్రజల్ని కొంచెం ఉపశాంతిపరుస్తూ ఉంటారు. ఈ సంవత్సరము కుజుడు రాజు అవ్వట వలన వర్ష శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువలన రైతాంగం ఇబ్బంది పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే రైతుల ఇబ్బందిని నెరింగి రైతులకి కొన్ని ప్రత్యేకమైన పథకములు ఏర్పాటు చేస్తారు. దానివల్ల వాళ్ళు కొంచెం ఉపశమనపడతారు. అందుచేత ఈ సంవత్సరము దైవానుగ్రహాన్ని ఎక్కువగా పొందాలి. ప్రజలు దైవారాధన చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. నవనాయకుల ఫలాలు. రాజా సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు అవుట వలన విరోధములు అధికముగా ఉంటాయి. ఎక్కువగా అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. భూ ఆక్రమణ, పరస్పర వైరము, రైతాంగానికి అనుకూలమైన వృష్టి, రైతు కాస్త కొంచెం ఉపశాంతిగా ఉంటుంది. కందులు, మిర్చి, శనగలు, ఎర్రని భూములు, ఎర్ర చంద్రము, పగడము, బంగారము మొదలుగునవి సమృద్ధిగా లభిస్తాయి ఈ సంవత్సరం. మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని అగుట వలన అల్పవృష్టి అంటే వాన తక్కువ, వర్షం కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రజలు ఎక్కువగా పీడకలలు, పాపకృత్యాలు చేస్తూ ఉంటారు, బాధితులు ఉంటారు. నువ్వులు, మినువులు, ఉలవలు, నల్లధాన్యముల వలన విశేషముగా అటువంటి భూములు చక్కగా పండి విస్తారముగా ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు అగుట వలన పశువులు బాగా పాలిస్తాయి ఈ సంవత్సరం. ప్రజలు ఆరోగ్యవంతులై జీవిస్తూ ఉంటారు. సస్యానుకూలమైన వానలు కూడా కురుస్తాయి. మెట్ట భూములు, మాగాణి పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. దేశము కూడా సుభిక్షముగా ఉంటుంది. రసాధిపతి గురువు అగుట వలన బాగా వర్షములు కురియను. ఫలవృక్షాలు విశేషంగా పండుతాయి. పశువులకి గ్రాసం కూడా సమృద్ధిగా లభిస్తుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరము 4/5/2024 శనివారం నుండి 28/5/2024
మంగళవారం వరకు వాస్తు కత్తిర. ఈ కత్తిరలో శాపులు పైటాలు, శంకుస్థాపనలు చేసుకోవటాలు, ద్వారబంధాలు పెట్టడాలు ఇవన్నీ కూడా నిషిద్ధంగా ఉంటుంది. శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరం 2/5/2024 గురువారం నుండి 7/7/2024 ఆదివారం వరకు శుక్రమూఢమి సంభవిస్తుంది మనకి. ఈ మూఢమిలో కూడా ఎటువంటి శుభకార్యాలు ఉండవు. తర్వాత గురుమూఢమి 5/5/2024 నుండి 1/6/2024 శనివారం వరకు గురుమూఢమి సంభవిస్తూ ఉంది. ఈ యొక్క గురుమూఢమిలో కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా జరగవు. మళ్ళీ శుక్రమూఢమి సంవత్సర అంచెల్లో మళ్ళీ వచ్చింది. 17/3/2025 సోమవారం నుండి 28/3/2025 శుక్రవారం వరకు శుక్రమూఢమి సంభవిస్తూ ఉంది. ఆ సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు ఉండవు. పుష్కరం ఈ సంవత్సరం మనకు శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమిలు బుధవారం అనగా తేదీ 1/5/2024 మధ్యాహ్నం 1:14 దేవగురువు వృషభ రాశి యందు ప్రవేశిస్తారు బృహస్పతి. ఆ ప్రవేశించినప్పుడు 1/5/2024 నుండి 12/5/2024 ఆదివారం వరకు 12 రోజులు సార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నది పుష్కరం ప్రారంభమై జరుగుతాయి. 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి ఈ సంవత్సరం మనకి. ఇప్పుడు రాశి ఫలాలు అంటే మనము ఈ గ్రహకుండలి మానవుడికి సంచరిస్తుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎట్లా ఉంది, ప్రతి మనిషికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది, వాళ్ళ పేరు మీద మంచా చెడా అనేది ఈ రాశి ఫలాల్లో ఉంటుంది. అవి చెబుతున్నాను. మేషరాశి వారి ఫలం: ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరము మనసుకు ఆనందం, కీర్తి, ధర్మకార్యాలు చేయుట, సర్వకార్యమైందు జయము, మంచి ఆరోగ్యంగా ఉంటారు. సంతానం నూతనంగా వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యములు జయమలుగుతాయి. భూలాభం అంటే నూతనంగా స్థలాలు కొనుక్కోవటం, నూతనంగా ఇల్లు ఏర్పరచుకోవటం, ఇటువంటివన్నీ ఉంటాయి. అన్నీ కలిసి వస్తాయి. రైతాంగానికి అన్ని పంటలు కూడా బాగా పండుతాయి. కోర్టు కూడా అనుకూలముగా ఉన్నది. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన కాలమని చెప్పవచ్చును. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. వృషభ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరము ఉద్యోగస్తులకి స్థానచలనం, అధిక ప్రయాసము కొంచెం ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు. గృహంలో మాత్రం సకల శుభకార్యాలు చేసుకుంటారు. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి. కొంచెం అనారోగ్యంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉండదు. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వద్దన్న చోటుకే ట్రాన్స్ఫర్లు అవుతాయి వాళ్ళకి. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి వస్తుంది. అంటే నిత్యం మీకు అందుబాటులో ఉండే దేవాలయంలోకి పోయి దైవానుగ్రహాన్ని పొందాలి. మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరము సౌఖ్యమైన జీవితం, గౌరవప్రదం, శత్రువు నాశనం, సర్వకార్యమయందు జయము, నూతన గృహప్రాప్తి, విశేషమైన భోజనం, కుటుంబంలో అంతా కూడా సౌఖ్యంగా ఆనందంగా ఉంటారు. రైతాంగానికి అన్ని పంటలు కూడా బాగా పండుతాయి. కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి మంచి యోగ కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కర్కాటక రాశి ఈ రాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు, పూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరము బంధువులతో విరోధం ఉంటుంది. ఎందుకు? విపరీతమైన ధనం సంపాదిస్తారు. ఎక్కడ చూసినా డబ్బే.
డబ్బు డబ్బు డబ్బే వాళ్ళకి. ప్రయత్నించిన కార్యాలు అన్నీ కూడా విశేషంగా నెరవేరుతాయి. అయితే రోగ భయం ఉంది, అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? విపరీతమైన డబ్బు కదా, ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాచి పెట్టాలి అని బాధపడుతూ నిద్ర లేక అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు సగం డబ్బు తీసుకెళ్తారు, మీకు ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు. లేదనుకోండి ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వారు ఈ రాశి వారిని, సగం వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. అందువల్ల మీరుగా ముందుగా ఇస్తే గౌరవంగా ఉంటుంది మీకు. గృహప్రాప్తి, విదేశీ ప్రయాణం, అన్ని కారణం ఎందుకు జయమవుతుంది. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం అని చెప్పవచ్చు. కోర్టు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటుకే ట్రాన్స్ఫర్, మనం ఎక్కడికి పోదాం అనుకుంటారో గవర్నమెంట్ వారు కూడా అక్కడికి వేస్తారు. ప్రమోషన్లు కూడా ఉంటాయి, సన్మానాలు కూడా విశేషంగా ఉంటాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, పూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరము భూలాభం, నూతన గృహప్రాప్తి, గృహములో సకల శుభకార్యములు చేయుట, సర్వత్రా అనుకూలముగా ఉండును. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాశి వారికి, రైతాంగానికి అన్ని పంటలు కూడా సమర్థవంతంగా పండుతాయి. రాజకీయ నాయకుడికి మాత్రం కొంచెం కష్టకాలంగా ఉంటుంది. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. కన్యా రాశి, ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరము నూతన గృహప్రాప్తి, గృహంలో మృష్టాన్న భోజనాలు, విదేశీ ప్రయాణం, అన్ని కార్యముల యందు జయము, విద్యార్థులకి మంచి ర్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు క్యాన్సర్లు, సన్మానాలు, రాజకీయ నాయకుడికి మంచి యోగకాలం అని చెప్పవచ్చు. రైతాంగానికి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. కోర్టు కూడా వీరికి బాగా అనుకూలంగా ఉన్నది. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరము చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. సకల కార్యములు నెరవేరుతూ ఉంటాయి బాగా. అయితే కొంచెం అనారోగ్యం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సూక్ష్మమైన బుద్ధి, మంచి ఆలోచన, ఎటువంటి కార్యాల్లో కూడా జయం, శత్రువులు నాశనం, శత్రువులు ఎవరు మీ దగ్గరికి రాని సంవత్సరం. నూతన గృహప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటుకే ట్రాన్స్ఫర్లు విశేషముగా. రైతాంగానికి పంటలు మాత్రం స్వల్పముగా పండుతాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. వృశ్చిక రాశి ఆదాయం 8, ఖర్చు 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరము సకల కారణముల యందు జయం కలుగుతుంది. నూతన గృహప్రాప్తి, విదేశీ ప్రయాణం, గృహములో సకల శుభకార్యాలు చేసుకుంటారు. రాజకీయ నాయకుడికి అఖండ యోగం, రైతాంగానికి అన్ని పంటలు కూడా విశేషంగా పండుతాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరము సకల కార్యముల యందు జయము, భూగృహలాభము, ఆనందదాయకము, విదేశీ ప్రయాణము, నూతన వాహన ప్రాప్తి. రాజకీయ నాయకుడికి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. విద్యార్థులకి మంచి ర్యాంకులు, కోర్టు కూడా బాగా అనుకూలముగా ఉన్నది. అన్ని పంటలు విశేషంగా పండుతాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము స్థిరత్వం లేకపోవట, కొంచెం ఉద్యోగస్తులకి వద్దన్న చోటుకే గవర్నమెంట్ వారు క్యాన్సర్లు చేస్తారు. అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి కొంచెం కష్టకాలమని వ్యాపారస్తులు
వస్తువులు నిల్వ చేస్తారు లాభానికి అమ్ముకుందామని. దాన్ని గవర్నమెంట్ వారు పట్టుకెళ్తారు. కాబట్టి నిల్వ చేయకండి, ఉన్న వస్తువులను విక్రయించండి, లేదా నష్టపోతారు. గృహంలో సకల శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. కోర్టు కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి దైవానుగ్రహాన్ని వీళ్ళు పొందాల్సి వస్తుంది. కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి సంవత్సరము కొంచెం కష్టకాలమని చెప్పవచ్చును. బంధువులతో విరోధం ఏర్పడుతుంది, అనారోగ్యం కలుగుతుంది. గృహంలో మాత్రం సకల శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రభుత్వం వారి చేత ఇబ్బందులు నెరవేరుతూ ఉంటారు. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాజకీయ నాయకుడికి కొంచెము కష్టకాలమని చెప్పవచ్చును. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మీనరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరము గృహంలో సకల శుభకార్యములు నెరవేర్చుట, కుటుంబ సౌఖ్యము, నూతన గృహప్రాప్తి, నూతనంగా వాహనం కొనుక్కోవటం. రాజకీయ నాయకుడికి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉన్నది. రైతాంగానికి అన్ని పంటలు కూడా విశేషంగా పండుతాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మొత్తం యోచించగా మన ఆంధ్ర రాష్ట్రానికి 56 రూపాయలు వస్తే 62 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఆనందంగా ఉండాలని, విశేషంగా జీవించాలని, ఎటువంటి రుగ్మతలు లేకుండా ఉండాలని మన సిటీ కేబుల్ వారి తరఫున అందరికీ కూడా వేదాశీర్వచనం చేస్తూ ఉన్నాం. శతం జీవ శరదో వర్ధమాన యుక్తపరిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు మరుతయేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి.